ములుగు జిల్లా గోవిందరావుపేట మండల పరిధిలోని మచ్చపూర్ జీకే గుంపును సందర్శించిన అక్కడ నివసిస్తున్న గుత్తికోయ గిరిజనులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గిరిజనులు తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. అడవి ప్రాంతంలో నివసిస్తున్నందున వర్షాకాలంలో వాగు పొంగి పొర్లడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని తెలిపారు. అందువల్ల వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు. అలాగే త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం, మెరుగైన రహదారులు వంటి ప్రాథమిక అవసరాలపై కూడా తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ గుత్తికోయ గిరిజనులతో మాట్లాడుతూ వారి సమస్యలను సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు. రహదారులు, విద్యుత్, త్రాగునీరు వంటి మౌలిక వసతులు అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అలాగే అడవుల్లో చెట్లను నరికిదామని ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లేదా ఇతర ప్రాంతాల నుండి కొత్త వ్యక్తులను గుంపులోకి ఆహ్వానించొద్దని సూచించారు. ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం తెలంగాణ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావం తగ్గుముఖం పట్టిందని, పూర్తిగా నిర్మూలనమైందంటూ పేర్కొంటూ గిరిజనుల పిల్లలు తప్పనిసరిగా విద్యను అభ్యసించాలని, పాఠశాల స్థాయిలో ఎలాంటి డ్రాప్ అవుట్లు ఉండకూడదని సూచించారు. విద్య ద్వారానే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, గిరిజనుల అభ్యున్నతికి పోలీసులు పూర్తి సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, నీటి సీసాలు పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ గుత్తికోయ గిరిజనులతో కలిసి భోజనం చేశారు.